ఆయనతో మమేకమై కలిసిపోయినప్పుడు వీరు గురువు గారా కాదా అని చెప్పి ఆయన సందేహం కలిగింది. ఆ విధంగా ఈ యొక్క పీఠం మనం ఉండేటువంటి విశిష్టత ఏది అన్నప్పుడు అతి పవిత్రతతో మహాప్రేమ గరిమతో గ్రాలుడి వీరే చుట్టాలు మాకు. మనలో పవిత్రత ప్రేమతో మనంతా కలిసిపోయి ఉన్నటువంటి ఏకైక వసుదైక కుటుంబం అనేది. ప్రాణార్థములైనా ప్రారంభములనైనా ధనిరుడు వీరే సోదరులు మీకు. ప్రాణాలు ఇచ్చి ప్రాణాలు కాపాడుకుంటూ ప్రాణాలతో మనం ఒకరినొకరు చక్కగా అన్వయింపజేసుకుని జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళము. జ్ఞాన సాధన చేత ధ్యాన నిష్ట చేత ధనిరుడు సోదరులు వీరే. అంటే మనం జ్ఞానము చేత ధ్యానము చేత మనలో సోదరభావాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. పూజ్యశీలమందు పుణ్యశీలమందు వర్ణింప దేవతలు వీరే మాకు. మరి ఎలా ఉన్నాం? మనలో పూజ్యభావం ఉంది. పూజ్యభావంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ పుణ్యశీలం కలిగినటువంటి వాళ్ళం మనం. వీరే చెవిదోడు వాదోడు, వీరే ముఖ్యులు, తల్లులు, వీరే బిడ్డలు, భక్తులు, వీరే మాకు. మన అటువంటి కుటుంబం మంది. ఆ యొక్క కుటుంబ సాంప్రదాయాన్ని మనం పాటించబట్టి మనలో సంస్కారం అనేది తెలియబడుతుంది. ఆ సంస్కారం చేత మనం ఆధ్యాత్మిక యోగినటువంటి తత్వము, తద్వారా మనలో ధర్మం అనేటువంటి స్వరూపం తెలియబడుతుంది. ఆ ధర్మాన్ని మనం ఆచరిస్తున్నాం. ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నాం? సద్గురు మనం నడిచేటువంటి బాటలు ఆదేశిస్తూ నడిచేటువంటి విధానంలో ధర్మ మార్గమైనటువంటి విషయాన్ని మనం తెలియజేస్తూ పయనింపజేసేటువంటి యోగినటువంటి సూత్రాలు మనం తెలియజేయడం చేత ఆ ధర్మం మనం ఆ ధర్మ మార్గంలో ప్రయాణం చేయడం చేత ఆ ధర్మం మనని తాపత్రయాలు, కష్టాలు, బాధలు, నష్టాలు ఏర్పడినప్పుడు ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ధర్మం రక్షతే రక్షిత. ధర్మాన్ని మనం రక్షించుకున్నట్లయితే ధర్మం మనం రక్షిస్తుంది. అటువంటి ధర్మాన్ని మనం పొంది ఉన్నాం. వాటితో పాటు మనం స్వామి యొక్క ఆరాధన మనం ప్రతిరోజు మనం జరుపుకుంటున్నాం. ఆరాధన అనేటప్పుడు ఒక చిన్న విషయం మనకు గుర్తుకొస్తుంది. ఆరాధన అంటుంటారు, ఏమిటి విషయం ఇందులో ఉండేటువంటి విషయం అన్నప్పుడు, ఆరాధన అన్నప్పుడు మనం దీపము, ధూపము, నైవేద్యము, పుష్పాలు, మంత్రోచ్చారణ ఇవన్నీ కూడా ఆరాధనలో ఉండేటువంటి అంశాలు. దీపము అన్నప్పుడు ఒక తేజస్సు లేదా వేడి అనేటువంటి స్వరూపాన్ని మనం శక్తిని పొందగలుగుతున్నాం. ధూపం అన్నప్పుడు ఆహుతి ఏర్పడుతుంది. ఇక నైవేద్యం అన్నప్పుడు ఆ పదార్థం యొక్క రుచి. ఇక పుష్పాలు అన్నప్పుడు ఆ పుష్పాల నుండి వెలువడినటువంటి సువాసన స్వరూపమైనటువంటి శక్తి. అన్నప్పుడు పదార్థం యొక్క రుచి, పుష్పాల యొక్క సువాసన, ధూపము యొక్క ఆహుతి, దీపము యొక్క వేడి, మంత్రోచ్చారణం మనం ఆ ప్రార్థనలో చేసేటువంటి ఆ మంత్రం యొక్క స్వరూపం యొక్క ఉచ్చారణలో ఉండేటువంటి ధ్వని యొక్క శక్తి. ఈ 5 కలిసి ఒక ఉత్కృష్టమైనటువంటి శక్తిని పొంది అది ఆత్మీయ స్వరూపమైనటువంటి శక్తిగా గ్రహింపబడ్డది. తరింప చేసుకోవడం చేత అది ఒక ఉత్కృష్టమైనటువంటి దైవ సన్నిధికి మన యొక్క మనస్సుని అలంకరింపచేసి ఏకాగ్రతతో లక్ష్యంతో మనం పొంది తరింప చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు కలిగిస్తుంది. ఆ విధంగా ఆరాధన ద్వారా మనం ధనము స్వామి ద్వారా భగవంతుని ద్వారా పొందేటువంటి ధనము అంటే ఆశీర్వాదం రూపమైనటువంటి శక్తి. అటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి ఆరాధనలో ఉంది. చేత మన యొక్క జన్మ ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ధర్మాన్ని పాటించడానికి ఆరాధన ద్వారా స్వామి యొక్క అభౌతికమైనటువంటి శక్తిని పొంది జన్మను ముముక్షత్వం అంటే ముక్తిని పొంది ధరింప చేసుకోవడానికి వచ్చింది మానవ జన్మ. అటువంటి మానవ జన్మకు కావలసినటువంటి అంశాలు ముఖ్యంగా విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తత్వము. వాటితో పాటు మతాతీత ఆధునిక మానవతా దేవాలయము అన్నప్పుడు తనలో ఉండేటువంటి తన యొక్క దేవాలయాన్ని తాను నిర్మించుకుని తనలో ఉండేటువంటి తన ఈశ్వరుని తాను దర్శించుకున్నప్పుడే యథార్థమైనటువంటి నిజమైనటువంటి భగవత్ స్వరూపం తెలియబడుతుంది. అటువంటి భగవత్ స్వరూపాన్ని పొంది ధరింప చేసుకునేటువంటి యోగికమైనటువంటి తత్వాన్ని మనం ఈ శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠంలో మనం ఈ యొక్క మహోన్నతమైనటువంటి మహామంత్రం ద్వారా మనం యొక్క దైనందిన జీవితంలో యోగికమైనటువంటి తాత్విక స్వరూపం చేత
అనుభవ రూపంలో మన నిరూపణ కాబడుతుంది. మంచిది వేష భాష్యాలకు అతీతంగా, డాంబికాలకు అతీతంగా, ఆర్భాటాలకు అతీతంగా, మెస్మరిజంలకు, కనికట్టు విద్యలకు, క్షుద్ర దేవతాపాసనాశక్తులకు అతీతంగా ఉన్నటువంటి తత్వము. తన సద్గురువు తన యొక్క మంత్రం ద్వారా తనకు ప్రసాదించినటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తిని తన యొక్క అనుభవంలో తాను తెలుసుకుని ధరించినటువంటి స్థితియే మహత్యము అని చెప్పబడుతుంది. ఆ మహత్యం మనకు అందరికీ అనుభవాల్లో ఆయా రకాలుగా మనకు స్వామి మనకు ఉన్నటువంటి కష్టాల్లో, బాధల్లో, తాపత్రయాల్లో మనం ఏ విధమైనటువంటి రక్షణ పొందాం, ఏ విధమైనటువంటి స్థితిని మనం పొందాం అనేటువంటి విషయాన్ని మన సోదరులు గుజరాత్ నుండి వచ్చినటువంటి వారి యొక్క అనుభవాలను వారికి తెలియజేశారు. ఈ విధంగా అనేక మందికి అనేక రూపాలు, అనేక అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలే మన యొక్క మహత్యాలు. అంచేత మహత్యం అనేటువంటిది మనం ఆ సద్గురుమూర్తి నుండి పొందినటువంటి మహాప్రసాదం. ఆ విధంగా ఆ అనుభవపరమైనటువంటి మహత్యాలను మనం పొందుతూ, తత్వ సంపదను వారి నుండి మనం పొందుతూ, ఆ తత్వ సంపద చేత శాంతి, తృప్తి అనేటువంటి మహాప్రసాదాన్ని అర్థం చేసుకుని జీర్ణింప చేసుకోవడం చేత మనలో ఆ ఈశ్వర సన్నిధైనటువంటి శక్తి మానవతా దేవాలయంలో మనం దర్శనాన్ని పొంది ధరింప చేసుకునేటువంటి అహం బ్రహ్మస్మి అల్ రాయే తెరపి నన్ను నేను అనేటువంటి ఆ యొక్క భగవత్స్వరూపమైనటువంటి శక్తుల యొక్క మిళితమైనటువంటి ఆ మానవతా దేవాలయంలో నిండి ఉన్నటువంటి జీవుడే పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపి అయినటువంటి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని మనం దర్శించుకోవాలి. ఆ ఈశ్వరుని దర్శించుకోవడానికి మన అజ్ఞానం అనేటువంటి అంధత్వాన్ని విడనాడి అన్వేషణలో మనలో ఉండేటువంటి భగవత్ స్వరూపాన్ని తెలుసుకుని ధరింప చేసుకునేటువంటి యోగమైనటువంటి ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంటే జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనేటువంటి వ్యత్యాసం లేకుండా సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపం ఒక్కటే అనేటువంటి విషయాన్ని ప్రబోధించేటువంటి తత్వపీఠము. అంటే ఇది విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, మతాతీత ఆధునిక మానవతా దేవాలయము అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థాయిని అనుసరించి ప్రబోధింపబడేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఆ తత్వంలో ఉండేటువంటి విశిష్టతను ఇక రానున్నటువంటి 2 రోజుల్లో అనేక విషయాలపై ఆధ్యాత్మిక